Good morning, my dear students. This is your Subbarao sir. సో మనం గవర్నెన్స్ నుంచి గ్రూప్ 1 యాజ్ వెల్ యాజ్ అండ్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో మనకి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, సో వాటికి ఆన్సర్స్ ఎలా ఉండాలి. గవర్నెన్స్, సో ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రయోజనాలను గురించి క్లుప్తంగా విశ్లేషించండి. సో ఈ గవర్నెన్స్ అంటే మీకు తెలిసిందే, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటారు. ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీని అప్లికేషన్స్ ఆధారంగా ప్రభుత్వ సేవల పనితీరును మనం ప్రభుత్వ సేవలు అందించడం, అంటే కంప్యూటర్ల ద్వారా లేకపోతే ఇతర టెక్నాలజీ ఉపయోగించి ప్రభుత్వ సర్వీసెస్ని అందించడం ఈ గవర్నెన్స్ అంటారు. సో ఇట్లా మనం ఇంట్రడక్షన్ ఇలా రాసుకోవాలి దీనికి, ఈ గవర్నెన్స్కి సంబంధించి. సో ఇలా ఈ గవర్నెన్స్లో మనకి దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే సులభంగా యాక్సెస్ ఉంటుంది, తర్వాత సమయం ఆదా అవుతుంది, జవాబుదారీతనం ఉంటుంది, బాధ్యతాయుతమైనటువంటి రెస్పాన్సిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉంది, అదేవిధంగా ఇది ఈకో ఫ్రెండ్లీ, పర్యావరణ హితం. సో తర్వాత ఆర్థిక వ్యవస్థకు ఇది మెరుగుపరుస్తుంది, ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి, తర్వాత వేగంగా మనకి సర్వీసెస్ ఉంటాయి. సో ప్రస్తుతం మనకి ఈ గవర్నెన్స్ ద్వారా అందే సేవలు కానీ మనం చూస్తే మీకు తెలిసినవి మీ సేవ, ఈ సేవ, ధరణి పోర్టల్ అని, గ్రామ స్వరాజ్, ఈ కోర్టులు, ఈ పంచాయతీలు, స్మార్ట్ గవర్నమెంట్స్, ఇట్లా ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. సో ఈ విధంగా ఆన్సర్ మీరు ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ విధులను గురించి ఒక వ్యాసం రాయండి. సో ఎస్సీ ఎస్టీ కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్లు 338 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ కమిషన్, 338 ఆర్టికల్ ప్రకారం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకప్పుడు రెండు కలిసి ఉండేవి, ఎస్సీ ఎస్టీ కమిటీలు రెండు. తర్వాత వీటిని బైఫర్గేషన్ చేసి ఎస్సీకి ఒక కమిషన్, ఎస్టీకి ఒక కమిషన్ చేశారు. దీనికి ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. అంటే ఒక వైస్ చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. సో కమిషన్ను ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను, ఆర్థిక సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి, వాళ్ళకు ఉపాధి కలిగించడానికి, వాళ్ళకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, వాళ్ళ హక్కులను పరిరక్షించడానికి ఈ కమిషన్లు పనిచేస్తాయి. నెక్స్ట్ ఆర్థిక సంఘం ఏంటి, ఆర్థిక సంఘం యొక్క విధుల గురించి విమర్శనాత్మకంగా రాయండి. ఫినాన్స్ కమిషన్, ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న క్వశ్చన్. సో 280 ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘం ఉంది. ఇప్పుడు 15 ఆర్థిక సంఘం పూర్తయింది. 16 ఆర్థిక సంఘం 2025 నుంచి ఇది పనిచేయడానికి సిద్ధంగా ఉందన్నమాట, 16 ఆర్థిక సంఘం. సో దీని విధులు ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థికపరమైనటువంటి వనరుల గురించి ఇది సజెషన్ చేయటం జరుగుతుంది, రికమెండ్ చేస్తుంది. అదేవిధంగా మీకు తెలిసిందే, ఇది ఇట్లా రాయాలి ఆన్సర్. ఇది ఎన్నికల సంఘం యొక్క విధులు రాస్తూ దాని యొక్క ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు రాయండి. ఎలక్షన్ కమిషన్ ఏంటి, దాని విధులు ఏంటి, ఎలక్షన్లు జరపటం, దేశవ్యాప్తంగా ఎలక్షన్లు జరుగుతుంది. అదేవిధంగా దానిపై విమర్శలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ విమర్శలు ఏంటో కూడా రాయాలి మీరు. సో ఈ విధంగా మీ ఆన్సర్ ఈ విధంగా ఉండాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏంటంటే సుపరిపాలన అనగానేమి, సుపరిపాలన యొక్క ప్రయోజనాలు ఏంటి, దాని యొక్క లక్ష్యాలు ఏంటి అన్నాం. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇట్లా ఉండాలి మీ ఆన్సర్. ఇది గవర్నెన్స్లో క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, కాస్త పాలిటీ రిలేటెడ్గా ఉంటాయి గవర్నెన్స్లో, కొన్ని ఏమో ఎకానమీ రిలేటెడ్గా ఉంటాయి. ఎక్కువ పాలిటీ రిలేటెడ్గానే ఉంటాయి. మీకు పాలిటీ క్లియర్గా చదవటగలిగినట్లయితే మీరు ఇది రాయడం ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే.